డైరెక్ట్ వెళ్ళిపోయి ఆయన బండికి నేను ఆయన అప్పటికి బ్రేక్ కొట్టాను. ఆ బండి తాకి 2 బాల్ ఆయన అనుకోలేడు. నేను ఆ స్తంభానికి దానికి ఇట్లా సైడ్ లో అవి పెట్టారు కదా, అవి పెట్టారు, దానికి గుద్దుకున్నాను. అయితే జరిగిన కార్యం ఏంటిదంటే నా తల కనుక కరెక్ట్ వాటికి తగిలితే నిన్న తల పగిలేదు. ఈరోజు ఇంట్లో ఉండేది కాదు, నేను హాస్పిటల్లో ఉన్నాను. అయితే ఆ పరిస్థితి రాకుండా ఏం చేశానంటే నేను అప్పటికి ఆయన మరుతుంటే ఆయన చెయ్యని అడ్డం పెట్టాలా, లేకపోతే ఇండియన్ వేసుకోవాలి, చేయాలా పని. అదేమీ చేయకుండానే సడన్ గా యూటర్న్ ఆయన తొందరగా యూటర్న్ దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన తొందరలో ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏమైపోయినాడంటే అనుకోకుండానే యూటర్న్ అయ్యాడు. ఆ యూటర్న్ అవ్వడంలో నేను సడన్ బ్రేక్ కొట్టేసరికి కూడా బ్రేక్ అది జారిపోయి దానికి ఆయన బండి గుద్దుకుంది. ఆయన అటు సైడ్ లో పడిండు, నేను ఇటు దీనికి ఇట్లా పడ్డాను. కరెక్ట్ గా నా తల దానికి దాకాలి. అక్కడ స్తంభం ఉంది, సైడ్ పెట్టిన ఆ డ్రెస్ షూస్ ఉన్నాయి. ఈ రెండిట్లో దేని తాకిన నా తల పగిలేది. తర్వాత చెయ్యి కాలు అసలు ఇరగకుండా పడిపోయినాను. ఏ దెబ్బ తాకకుండా దేవుడు నన్ను కాపాడు. హల్లెలూయా. వాస్తవానికి అన్న నిన్న నేను వాక్యం ప్రిపేర్ కావాలి. ఈ పరిస్థితి ఏర్పడింది. నేను ఇంట్లో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే నేను అనుకున్నా, అందరూ అనుకున్నారు ఆయన దెబ్బ తాకింది బాగానే అనుకున్నారు. నేను అప్పటికి పిలుస్తున్నా అన్నా అని వచ్చుకున్నా. జస్ట్ ఆ కేకలోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది. అయితే మళ్ళీ బండి ఒక ఆయన వచ్చి, అరే నువ్వు అట్లా ముద్రేమైంది అన్నాడు. నువ్వు కరెక్ట్గా చూడలే, నువ్వేం మాట్లాడతాను, యూటర్న్ తీసుకుంటున్నావు, చికెన్లో పెట్టాను, లేదంటే ఇండికేటర్ వేసుకోవాలి. అవి ఏవేసి చెప్పు అని అడిగినాను. వెయ్యలేదు. మరి ఎవరిది పొరపాటు? సరే సరిగా పోండి సార్ అంటాను. ఆయన షోరూంలో హీరో షోరూంలో పనిచేస్తారు. చెప్పగానే ఎవడే సైలెన్స్ గా ఎన్నో నన్ను వెళ్ళిపోయింది. బండి ఏమన్నా డ్యామేజ్ అయిందా అనుకుంటే దేవుడు గుంపలు బండి డ్యామేజ్ ఏం కాలే. ఆయన బండి కూడా ఏం కాదు. చక్కగా ఆయన లేచి అడిపోయిండు. నేను లేచి ఇంటికి వచ్చి కొంచెం కూర్చొని కొంచెం ఉప్మా తిని ఆ తర్వాత నీళ్ళు తీసుకొచ్చినాను. అంటే చూడండి ప్రియులారా, ఇప్పుడు ఇది నేను పోయి గుద్దుకున్నది కాదు. మనం మంచిగా పోయినా వచ్చినోడు మంచిగా రాకపోవచ్చు. అంతేనా ప్రియులారా? కాబట్టి యవనస్తులు బండ్లు నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని పద్ధతులు మనం పాటించాలి. ఇండికేటర్ వేసుకోవడం, ఇండికేటర్ లేకపోతే మనం సైడ్కి చెయ్యి పెట్టి ఆపడం, ఇలాంటి కార్యాలు తప్పకుండా మనం చెయ్యాలి. బండ్లు నడిపేవాళ్ళు చాలా జాగ్రత్త. నాకు ఇట్లా పోయిందా అంటే తల పగిలేది, చెయ్యని ఇరగాలి. కానీ అది అందరూ అనుకున్నారు ఆయనకి ఏదో అయిందని ధన్మానికి ఇట్లా వచ్చేసిండు. చూడగానే నేను నిలబడి నెమ్మదిగా లేవగానే తిరిగి ఎటులా వెళ్ళిపోయాను. దేవుని కృపను బట్టి నేను బ్రతికినా నాకేమి చిన్న గీత కూడా పడలేదు. చూసుకున్నాను నేను గట్టిగానే. అంటే ఆ స్తంభానికి కూడా నా చెయ్యి కొంచెం తాకింది, కానీ నొప్పి కూడా ఏం లేదు. నిన్నటి దేవుడి కృపను బట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రియులారా, మన అందరి యొక్క ప్రార్థన, దేవుడి కృప, దేవుడు నన్ను కాపాడినాడు. ఇది నా సాక్ష్యం. సాక్ష్యం అనగానే మనకు దేవుడు చేసిన మేలులు మనకు సాక్ష్యం అయి ఉన్నాయి. హల్లెలూయా. అయితే మనము మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు మన అందరికీ జాగ్రత్తనిచ్చి మనందరినీ ప్రభు కాపాడును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆ యొక్క యాక్సిడెంట్ నుంచి, ప్రమాదం నుంచి మరి దేవుడు నన్ను
తప్పించినందుకు మరి జోసఫ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మన రాజుపేట జోసఫ్ బ్రదర్ ఒకసారి లేచి నిలబడదాం అందరం. బ్రదర్ మైక్ ఆమేన్ ఆమేన్. ఆమేన్.